అందరికీ నమస్కారం. రుద్రవీణ మూవీలో తరలి రాధ తనే వసంత స్క్రీన్ షాట్ పంపించాను ఆల్రెడీ. ఎలా పాడాలో ఇప్పుడు చెప్తాను. ఎగ్జాక్ట్గా మూవీలో సాంగ్ ఎలా అయితే వస్తుందో సేమ్ అంత. శుద్ధరిష్వం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, కైస్కృషం అంటే రెండు మధ్యమాలు వాడాము. శుద్ధరిష్వం, శుద్ధ దైవతం, కైస్కృషం వస్తుంది. హైయర్ ఆక్టేలో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా పాడాలో చెప్తాను. తరలి రాధ మమ మదమ తనే వసంతం దమదమమ తన మమ దరికి రాని మమ మదమ వనాల కోసం దమదమమ. 2 times ఇది పాడతాం. నెక్స్ట్ ఇది గగనాల దాకా మమ నీద మామ. మా అమ్మ ప్లెయిన్గా వేయాల్సి ఉంటే అలా వేయచ్చు, లేదంటే ఇది వేస్తే రెండోది మా అమ్మమ్మ మరి అది ఇంకా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. రెండవ ప్రతి మధ్యం శుద్ధ మధ్యమంలో వేస్తే బాగుంటుంది. అలసాగకుంటే రేమమదామమ మరి మేఘాల రాగం మాదనీదమ మరి ఇలా చేరుకోద రేమమదామమ మరి తరలి రాధ తనే వసంతం తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా ఇలా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరు కోద తరలి రాధ తనే వసంతం. ఇది పార్లవరం. నెక్స్ట్ ఫస్ట్ చరణం, రెండో చరణం ఇలాగే ఉంటుంది. వెన్నెల దీపం మామరి రే మమ కొందరిదా మాదని దమమ మరి ద అలా వేస్తే అందంగా ఉంటుంది. అడవికి సైతం మామరేరి మామ, ఇది ప్లెయిన్, పక్కన రేమమ మమ అది వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. వెలుగు కదా మమద మమ, ఇది కూడా 2 సార్లు పాడతాం. ఎల్లలు లేని మాతని మమ రే మమ చల్లని గాలి రేరి. రెండోసారి మళ్ళీ అందరి కోసం బంధువు కాగా అన్నప్పుడు రీమద వేస్తాం. సేమ్ ఇదే చూడండి. ప్రతి మదిని లేపే దాదా మమ మదాత దాదా నేరే నీద ప్రభాత రాగం పదే పదే చూపే దదా మమ దదా ప్రభాత మార్గం. ఇది మంద్రస్థాయిలో. ఏది సొంతం కోసం తాత మామ మామ కాదను సందేశం దాద పంచి గుణమే పోతే తాత మమ మామ మరి ప్రపంచమే శూన్యం ప్రపంచమే శూన్యం. ఇది తెలియని, ఇక్కడ డిఫరెంట్గా వస్తుంది. అంత కంటిన్యూస్గా దాని నేరే మామ నేరే రే మామ మనుగడ కథ మదదని దేశ నేరు గని దమ మద మమ రేని గమనము కథ. వెన్నెల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం బంధువు కాగా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రభాత మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాధ తని వసంతం. అర్థం కోసమని అలా చెప్పాను. స్పీడ్గా కంటిన్యూస్గా వస్తుంది ఇక్కడి నుంచి. తనదరికి రాని వనాల కోసం ఈ రకంగా వస్తుంది. సెకండ్ చరణం కూడా సేమ్ ఇదే చూడండి. థ్యాంక్ యూ. చాలా మంచి పాట అండి. థ్యాంక్ యూ.